కృషి, సహనం, పట్టుదల ఎంత గొప్పవో కదా. 18 సంవత్సరాలుగా విఫలమవుతున్నా, ఎన్ని అపజయాలు ఎదురైనా, ఎన్ని అవమానాలు ఎదురైనా, నిరాశలే మిగులుతున్నా, దాదాపు విజయం అంచుల వరకు వెళ్ళి ఆగిపోయినా విసుగు చెందలేదు. అనుకున్న లక్ష్యాన్ని విడిచిపెట్టలేదు. ఓటమిని ఒప్పుకొని పోరాటాన్ని విరమించలేదు. ఓడిన ప్రతిసారి కొత్త అనుభవాన్ని నేర్చుకున్నారు. నిరంతర కృషితో, అలుపెరగని సహనంతో, సాధించాలన్న పట్టుదలతో ముందుకు వెళ్ళసాగారు. చివరకు విజయ బేరీని మోగించారు. మీ వల్ల కాదు అన్న వాళ్ళందరికీ గుణపాఠాన్ని తీసుకొచ్చారు. 18 సంవత్సరాలుగా ఓటమి పాలైన నిరాశ చెందలేదు. చేసే ప్రతి ప్రయత్నంలోనూ నేర్చుకున్న పాఠాలు ఎన్నో. ఓటమి వెనుక దాగి ఉన్న విజయం ఎంతో గొప్పగా ఉంటుంది అనే మాటకు ప్రతిరూపంగా విజృంభించారు. ఎన్ని విజయాలు సాధించినా కలుగని అనుభూతి ఒక్క విజయంతోనే సాకారమవుతుంది. ఎన్ని ఓటమిలు ఎదురైనా పట్టు వదలని విక్రమార్కుల వలె విజయాన్ని అధిరోహించారు. 18 సంవత్సరాల వైఫల్యాలు మరియు అచంచలమైన విధేయత ద్వారా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చివరకు తమ తొలి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ట్రోఫీని ఎట్టకేలకు ఎగరవేసింది. మిత్రమా, విజయం తథ్యమని నమ్మితే చాలు. నువ్వు చేయలేను అనుకుంటే అది నిజమే అవుతుంది. చేయగలను అనుకుంటే అది కూడా నిజమే అవుతుంది. ఓడిపోయాననో, నష్టం వచ్చిందనో, నీకు తెలియదనో, ఇంకా నా వల్ల కాదు అన్న ఆలోచనలు నీ ఎదుగుదలకు సంఖ్యలుగా మారిపోతాయి. అలుపెరగని ప్రయత్నాలే విజయానికి మార్గాలు. ఓడిపోయిన ప్రతిసారి నువ్వు మరింత బలంగాను, స్థిరంగాను, దృఢంగాను మారిపో. విజయం తథ్యం. దానిని కృషి, సహనం, పట్టుదలతో దానిని సాధించు. ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు నీ లక్ష్యాన్ని విడిచిపెట్టకు. అడ్డంకులు ఎప్పుడూ ఉంటాయి. అయితే నువ్వు ఏదైనా సాధించాలి అన్న తపన మొదలైనప్పుడు అవి మరింత బలంగా మారిపోతాయి. ఓపిక పట్టు. నిన్ను ఎంతలా దిగజార్చినా సరే, నీకు ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా సరే ఓపికతో ఉండు. సహనం చాలా గొప్పది. విజయం అంత సులువుగా రాదు. నువ్వు ఏది సాధించాలన్నా ఒక రోజులోనూ, ఒక నెలలోనూ, ఒక సంవత్సరంలోనూ జరగదు. చాలా ఆలస్యంగా వస్తుంది, కానీ చాలా గొప్పగా ఉంటుంది. ఎందుకంటే నీ చుట్టూ ఉన్న ఈ ప్రపంచం ఎలాంటిదో, ఈ సమాజంలో నువ్వు ఎలా మసులుకోవాలో నువ్వు పూర్తిగా నేర్చుకోవాలి కదా. గమ్మత్తైన విషయం ఏంటంటే, ఏదోలా కాలం వెళ్ళబుచ్చేటప్పుడు ఎలాంటి సమస్యలు రావు. ఏదైనా చేయాలి, ఏదైనా సాధించాలి అన్నప్పుడే అన్ని సమస్యలు వచ్చి మనలను అడ్డుకుంటాయి. వాటిని అధిగమించే ఆత్మస్థైర్యాన్ని నువ్వు అభివృద్ధి చేసుకో. మిత్రమా, ఆఖరిగా ఒక్క మాట. నీ కోసం ఏదీ ముందుగానే సిద్ధమై ఉండదు. నీ ఆలోచనలను బట్టి నీ స్థాయి నిర్ణయించబడుతుంది. అవి పెద్దవైతే పెద్దగానో, చిన్నదైతే చిన్నగానో ఉండిపోతావు. ఆచరణ లేని ఆలోచనలు ఎన్నైనా వ్యర్థమే. దేనికైనా సమయం పడుతుంది. కృషి, సహనం, పట్టుదల ఎంతో గొప్పవి. ధైర్యంగా ముందుకు సాగిపో. విజయం సాధ్యమే.